హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అక్క చేతి వంట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు కామెంట్ చేస్తారా గైస్? కామెంట్ చేయండి. ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాము. దానికి వెజిటేబుల్స్ తీసుకొని ఇంకా బిర్యానీ స్పైసెస్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మంచిగా వాష్ చేసుకొని చికెన్ కడుక్కొని మంచిగా పెట్టుకోవాలి. చికెన్కి ఇలా కాటు ఉంది కదా, ఆ కాటు పెడితే మంచి మసాలా ఉంటుంది. మంచి మసాలా దానికి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న అవన్నీ మిక్సీ పట్టాలి. వేసేస్తున్నా, దాంట్లోకి వేసేయాలి ఆనియన్స్, వెల్లుల్లిపాయ. ఇప్పుడు అన్నీ వేసేసుకొని స్పైసెస్ కూడా వేసేసుకొని టమాటో స్పైసెస్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసేద్దాం, పక్కన పెట్టి. ఇప్పుడు ఒక 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి వేసేసినాము. ఇప్పుడు చికెన్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి వేసి మంచి జీలకర్ర వేసి, దాల్చిన చెక్క, జాజికాయ, ఇలాచి, బిర్యానీ ఆకు, లవంగాలు వేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు పెరుగు వేద్దాం. ఒక 8 స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసేసుకొని కొంచెం లెమన్ వేసేసుకొని మంచిగా కలుపుకుందాం. మంచిగా కలుపుకుందాం. తర్వాత ఇలా కలుపుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బటర్ వేసేసుకొని దానికి కొంచెం ఆయిల్ వేసేసుకొని మంచిగా కలపాలి. బటర్ కలిపిన తర్వాత ఈ పాక మిక్స్ చేసుకున్న పేస్ట్ వేసేయాలి. ఈ పాక కట్ చేసుకున్న అవన్నీ వేసేసి ఈ పాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకొని అది మరిగేటప్పుడు అది పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొక పెద్ద అది బొగాన్ పెట్టుకొని దాంట్లో స్పైసెస్ వేసి పాక కట్ చేసుకున్న వేసేసి మంచిగా వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఈ పాక పక్కన పెట్టుకున్న అన్నం వేసేయాలి. బాస్మతి బియ్యం వేసేసుకొని కలిపి ఇప్పుడు చికెన్ పైన వేసుకుందాము. యమ్మీగా తినుడే, ఇంకా మస్తు ఉంది గైస్. థ్యాంక్ యూ ఫర్ చూస్తున్నందుకు.